అందరికీ నమస్తే అండి. మనం సంఘం శరణం గచ్చామి. యశోధరామాత జీవిత చరిత్ర తెలుసుకుంటున్నాం కదండి. నిన్న మరణం అనివార్యం అనే చాప్టర్లో ప్రజాపతి మాత మరణానికి దగ్గరలో ఉన్నారని ఒక ప్రశాంత కుటీరంలో ఉన్నారు వాళ్ళు. బౌద్ధ భిక్షువులు అందరిని పిలిచి యశోధరామాత మాట్లాడుతున్నారు. ఏం మాట్లాడుతున్నారు అంటే బుద్ధుడు ఒంటరిగా అందరినీ వదిలేసి అన్ని వదిలేసి వెళ్ళి మోక్షాన్ని సాధించారు ఆయన. ముక్తి కోసం వెళ్ళి సాధించి ఏకాకిగా వెళ్ళారు. సామూహికంగా తిరిగి వచ్చారు. కానీ వీళ్ళందరూ ఏం చేశారు? యశోధర మాత వాళ్ళ చుట్టూ ఉన్న వాళ్ళందరూ ఏం చేశారు? అందరితోనూ అన్నింటితోనూ ఉంటూనే గాఢంగా ప్రగాఢంగా ఒకళ్ళకొకళ్ళు పెనవేసుకుంటూ ఉన్నతంగా ఎదగడం అంటే కలిసిమెలిసి అన్యోన్యంగా జీవించడం వీళ్ళు చేశారు. వీళ్ళ మార్గం ఇది ఎంచుకున్నారు వీళ్ళు. ఇది సరైన సంబంధ బాంధవ్యాలలో తమని తాము తీర్చిదిద్దుకునే ప్రతి ఒక్కరి మార్గము. ఎప్పుడైతే ఇలా అందరూ కలిసి ఒకరికొకరు వాళ్ళ సమస్యలను పంచుకుంటూ ఎప్పుడైతే ఉన్నారో అది ఏకత్వాన్ని ప్రబోధిస్తుంది. దీన్ని మీరంతా వినాలి, గుర్తించుకోవాలి, అందరికీ పంచాలి అని చెప్పారు. ప్రజాపతి మాత కూడా ఏం చెప్తారంటే ఇది ఫస్ట్ మన కథ ఇది. ఈ మార్గంలో మనకు కనువిప్పి కలిగిన సందర్భాలు ఎన్నో ఉన్నాయి. ఈ బోధనల వెనుక ఉన్న జ్ఞానసారంతో ముందుకు సాగాలి మనం అని నవ్వుతూ చెప్తారు. తర్వాత చాప్టర్కి వచ్చామండి. రోజు తత్వమసి ఈ చాప్టర్. ఇక్కడ ఏంటంటే తన పొత్తిళ్లలో ఉన్న పసిబిడ్డ ఏడుపుతో తెలతెలవారుతుండగానే యశోధర మేల్కొన్నారు. అటు రాహుల పుట్టారండి. పసిపిల్లాడు పొత్తిళ్లలో ఉన్నాడు. తెల్లవారుతుండగా మెలకు వచ్చిందంటండి ఆవిడకి. అప్పుడు చూస్తే సిద్ధార్థ వెళ్ళిపోయారు. ఆమె నిద్ర నుంచి మేల్కొనక ముందే ఆయన లేచి వెళ్ళడం అసాధారణం ఏమీ కాదు. అంటే చాలాసార్లు వెళ్తారంటండి ఆయన. అంటే ఈవిడ పడుకుని లేవక ముందే వెళ్తారు. కానీ వెళ్ళేటప్పుడు ఏం చేస్తారంట? వెళ్ళిన ప్రతిసారి ఆమె చెంపలను తాకి ముంగురులను సవరించి గుసగుసగా సెలవు తీసుకుని వెళ్ళేవారంటండి. ఆవిడ చెప్పి చక్కగా వెళ్ళేవారంట ప్రతిసారి. కానీ ఈసారి ఆయన అలా చేయలేదంటండి. ఏమీ చెప్పకుండానే వెళ్ళిపోయారు ఈవిడికి. పసిబిడ్డకు పాలిస్తూ ఈవిడ గత కొన్ని వారాలుగా తనకు సిద్ధార్థకు మధ్య కలిగిన అనుభవాలను నెమరు వేసుకోవడానికి ప్రయత్నిస్తున్నారంట. అంటే వెళ్ళిపోయారు సిద్ధార్థ్. రోజు చెప్పి వెళ్ళేవారు. ఈ రోజు ఎక్కడికో వెళ్ళిపోయారు. ఆలోచిస్తూ బాబుకి పాలిస్తూ ఆలోచిస్తున్నారంట. వీళ్ళిద్దరికి జరిగిన సంఘటనలన్నీ గుర్తు తెచ్చుకుంటున్నారంట. ఆయన ఎంతో నిస్తేజంగా పరధ్యానంగా ఉండడం గమనిస్తూ వచ్చింది. ఈ మధ్య కాలంలో ఆయన అలా ఉంటున్నారు, నిస్తేజంగా ఉంటున్నారు, ఏదో కోల్పోయినట్టు అలా ఉంటున్నారంట. గత వారం తన సేవకుడైన చెన్నతో కలిసి ఎప్పటి నుంచి అలా ఉంటున్నారంటే ఆ, అతనే సేవకుడు అనమాట. ఆయనతో కలిపి రాజప్రసాదాన్ని విడిచి రాజ్యంలో పర్యటిస్తున్నారంట. ఆ టైంలో ఒక రోగిని, ఒక వృద్ధుడిని, ఒక శవాన్ని చూసి ఎంతగానో చలించిపోయి తిరిగి వచ్చారంటండి. అంటే అప్పటి వరకు దుఃఖం అంటే ఏంటో తెలియదు ఆయనకి. అసలు బాధలు ఉంటాయనే విషయం తెలియదు. కానీ ఒకేసారి బయటికి వెళ్ళి వీళ్ళందరినీ చూసేసరికి, అంటే మనం రోగిని చూసి ఏంటో అనుకోకుండా ఈయన ఏంటి ఏంటి ఇలా బాధపడుతున్నాడు, ఆ లోతుల్లోకి వెళ్ళి చూశాడు. ఈయన చూసి ఎంత దుఃఖంతో ఉన్నారేంటి అని చలించిపోయారంటండి. అదే విధంగా ఐహిక అంటే ఒక పక్కనేమో ఈయన ముగ్గురిని చూశాడు. ఒక రోగి, ఒక శవాన్ని చూశాడు, ఒక రోగంతో బాధపడే వ్యక్తిని, ముసలి వృద్ధ వృద్ధుణ్ణి చూశారు. వాళ్ళేమో అలా బాధపడుతున్నారు. ఒక పక్కన ఏంటంట, అసలు ఏమీ లేవు, సర్వసంగ పరిత్యాగి అన్ని వదిలేసిన ఒక వ్యక్తిని కూడా చూశారంటండి. ఏ ఐహిక సంపదలు లేవు, పట్టు పీతాంబరాలు ఆభరణాలు ఏమీ లేవు. పరమానందంగా పరమ ప్రశాంతంగా వెలిగిపోతున్న ఒక సర్వసంగ పరిత్యాగి ముఖాన్ని కూడా గమనించారంట. అదే టైంలో ఒక పక్కన మా రోగిని వీళ్ళందరినీ చూశారండి. ఒక పక్కన ఏమీ లేకుండా పరమ ఆనందంతో ఉన్న ఒక సన్యాసిని కూడా చూశారంటండి. అప్పుడు ఆయన ఒక సంకేతం ఇది అని భావించారంట. రాజభవనంలోని సిరి సంపదలు విలాసాలన్నీ మనుషులను అత్యాస, అసూయ, మరి అసంతృప్తితో ముంచెత్తుతున్నాయని గ్రహించాను అని చెప్తా ఉండేవారంట. ఇవిడి గుర్తు తెచ్చుకుంటున్నారు. అంటే సిద్ధార్థుడు తనతో ఏం మాట్లాడారు, ఇవన్నీ తనతో ఏం పంచుకున్నారు, ఇవన్నీ గుర్తు తెచ్చుకుంటున్నారు. ఈయనకి ఎలా అనిపించింది? వీళ్ళు రాజకుటుంబం కదండి. రాజకుటుంబంలో మనం అనుకుంటాము అబ్బా రాజులు వాళ్ళకేంటి అనుకుంటాం. కానీ నిరంతరము వాళ్ళకున్న రాజ్యాన్ని, ఏ రాజ్యం వాళ్ళు ఇటు దండేసి వస్తారో మన మీదకి, మన రాజ్యం పోతుందేమో, లేకపోతే వాళ్ళని ఎలా ఓడించాలి, ఇలాంటి టెన్షన్లు చూస్తూనే ఉండేవారంటండి. వీళ్ళిద్దరు రాజకుటుంబాల్లో వాళ్లే కదండి. వాళ్ళు కూడా నిరంతరము దాన్ని కాపాడుకోవడం కోసం, ఆ రాజ్యాన్ని కాపాడుకోవడం కోసం, లేకపోతే ప్రజలకు ఏం చేయాలా అని రకరకాల టెన్షన్లు ఉంటాయి కదా. ఎప్పుడు చూసినా ఆ టెన్షన్తో ఉండడం చూసేవారంటండి ఈయన. అంటే ఇంకా ఇంకా ఏంటి, ఇంకా అత్యాస, ఇంకా సంపాదించాలి, ఇంకా ఆ రాజ్యం కావాలి, ఈ రాజ్యం కావాలని అత్యాస, మళ్ళీ అసూయ, అసంతృప్తి, ఇవన్నీ చూసేవారంట. ఇక్కడ ఉన్న వాళ్ళందరినీ, అంటే రాజప్రసాదం ఉన్న వాళ్ళు, ఇంకా పనులు చేసేవాళ్ళు, జాబులు చేసేవాళ్ళు కూడా ఉంటారు కదండి. వాళ్ళందరినీ చూస్తే ఈయనకి అదే కనిపించేదంటండి. అసూయతో, అసంతృప్తితో, ఇంకా ఏదో కావాలన్న కోరికతో ఇలా ఉంటున్నారని గ్రహించారంట ఈయన.
ప్రాపంచిక బాధలు దుఃఖాల నుంచి తనను దూరంగా ఉంచడానికి విశ్వ ప్రయత్నం చేస్తున్న తండ్రి యొక్క నిరర్థక ప్రయత్నాల గురించి కూడా చెప్పేవారు. అంటే తండ్రి తనని అలాంటివి ఏం కనిపించకుండా పెంచుతూ ఉండేవారు కదా. ఒక స్టేజ్ వచ్చిన తర్వాత అర్థమవుతుంది కదండి, ఆ తండ్రి అనవసరమైన ప్రయత్నం చేస్తున్నారు, నాకు ఇవన్నిటి నుంచి దూరంగా ఉంచడానికి విశ్వ ప్రయత్నం చేస్తున్నారు అని చెప్తూ ఉండేవారంట. ఎప్పుడూ మాట్లాడనివన్నీ మాట్లాడారంట ఈవిడతో, యశోధరామాతతో. తన జన్మ వృత్తాంతం గురించి ఆయన పుట్టినప్పుడు చెప్తారు కదా, ఒక జ్యోతిష్కుడు అంటే రాజగురువు, ఈయన ఏం చెప్తారండి, ఒకానొక గొప్ప రాజు లేకపోతే అయితే ఒక చక్రవర్తి అన్న అవుతాడు, లేకపోతే ఆధ్యాత్మిక ప్రబోధకుడు అవుతాడు అని రాజగురువు చెప్పిన జోస్యాన్ని కూడా ఈవిడతో చెప్పారంట. ఇలా ఇలా చెప్పారు చిన్నప్పుడు నాకు అని. ముఖ్యంగా బిడ్డ పుట్టాక ఒక యువరాజు పాత్రలో ఆయన ఏ మాత్రం ఇమడలేకపోయారు. రాహుల్ ఆ రోజు పుట్టారు కదండి, ఇంకా యువరాజులాగా ఇంకా అసలు ఉండలేకపోయారంట ఆ పాత్రలో. ఆ సన్యాసి అవలంబిస్తున్న మార్గాన్ని తాను కూడా అవలంబించడానికి తన తండ్రి అయిన శుద్ధోదన మహారాజును అనుమతించమని వేడుకున్నారంట. నేను కూడా అలా సన్యాసం తీసేసుకుంటానని మహారాజును అడిగారంట తండ్రిని. కానీ ఆయన నిరాకరించారు. ఎందుకు, ఆయనకి ఏంటంటే తన తర్వాత రాజు కింద అవ్వాలి కొడుకు అని కోరుకుంటాడు కదండి రాజు. ఆయన రాజు కింద అవ్వాలని కోరుకున్నారు, అందుకు నిరాకరించాడు. నేను వెళ్ళిపోతాను, సన్యాసి కింద మారతానంటే ఒప్పుకోలేదు తండ్రి. ఒక్కసారిగా ఆవిడ ఒళ్ళు జలధరించిందంటండి. అంటే ఆవిడకి ఇంకా తెలియదు వెళ్ళిపోయారా లేదా అనే విషయం తెలియదు, కానీ ఏంటి ఇన్ని రోజులు చెప్తా ఉన్నారనమాట, నేను అలా వెళ్ళిపోవాలని ఉంది, సన్యాసిగా మారాలని ఉందని చెప్పేవారు, ఏంటి వెళ్ళిపోయారా అని ఆలోచించుకుంటుంది ఇవన్నీ ఈవిడ. అప్పుడు ఒకేసారి అమ్మ వెళ్ళిపోయాడేమో అని ఒక ఆలోచన వచ్చి ఒళ్ళు జలధరించిందంట. ఆయన మోక్ష ప్రాప్తి కోసం వెళ్ళారా, చూద్దాం ఆలోచిద్దాం అనుకుంటున్నారు. ఎన్నో రాత్రులుగా ఆయన అనే మాటలు ఆవిడ మనసులో మెదులుతున్నాయంటండి. గోపా, నా మాట విను, నేను ఇక్కడే ఉన్నట్లయితే మనలోనూ ఈ ప్రపంచంలోనూ ఉన్న దుఃఖం గురించి తెలుసుకోలేను. ఈ జీవితం, ఈ రాజప్రసాదం ఇవన్నీ నన్ను సర్వనాశనం చేస్తాయి. అరణ్యాలలో ఉన్న శాంతి వైపు, నదీ ప్రవాహాల వైపు, ఆకాశం వైపు నా హృదయం ఆకర్షిస్తోంది. ఆయనలా చెప్తున్నారనమాట. ఇవన్నీ ఉన్నాయంటే నేను దుఃఖానికి కారణం ఏంటో కనుక్కోలేను నేను, ఇవన్నీ నాకు నా నా దృష్టి అంతా ఏంటి ఆ ప్రకృతి వైపు, ఆ ఆకాశము, ఆ ప్రకృతి వైపే ఆ హృదయం ఆకర్షిస్తుందంటే ఇన్ని. బయటి ప్రపంచంలోకి నా మనస్సు పరుగులు పెడుతోంది, కానీ నిన్ను వదిలి, మనకు పుట్టబోయే బిడ్డను వదిలి నేను ఎలా వెళ్ళగలను అని మళ్ళీ ఒక పక్కనేమో వెళ్ళిపోవాలని ఉంది. కానీ చాలా ప్రేమగా ఉండేవారండి ఇద్దరు. ఎవరు, యశోధర మాతతో చాలా ప్రేమగా ఉండేవారు. మీ ఇద్దరిని వదిలి ఎలా వెళ్ళగలను అని అడిగారంట. తనను తాను శాంతింప చేసుకోవడానికి, స్థిమితంగా ఉండడానికి ప్రయత్నిస్తూ వారి మధ్య ఉన్న ప్రేమను, స్నేహాన్ని, వాటి లోతును, గాఢతను తలుచుకుంటోంది. అంటే ఈయన వెళ్ళిపోయారేమో అని భయపడుతుంది కదా, ఇంకా తెలియలేదు వెళ్ళిపోయారా లేదా అనేది. కానీ అప్పుడు గుర్తు తెచ్చుకుంటుంది, ఇలా చెప్పేవారు కదా, మీ ఇద్దరిని వదిలి ఎలా వెళ్తాను నేను అని చెప్పేవారు కదా. వాళ్ళిద్దరూ చాలా ప్రేమగా ఉండేవారు, చాలా ప్రేమగా చూసేవాడు. ఆ ప్రేమని, ఆ స్నేహాన్ని ఇవన్నీ గుర్తు తెచ్చుకుంటూ నన్ను వదిలి వెళ్ళర్లే అని స్థిమితపరచు, తనకు తాను స్థిమిత పడడానికి ట్రై చేస్తున్నారంటండి ఈవిడ. ఆమె కూడా ఒకానొక రాజ్యంలోని యువరాణి. ఆయనకు బంధువే, వీళ్ళిద్దరు బంధువులేనండి. ఆమె తల్లి ఆయన తండ్రికి సహోదరి. ఈ సిద్ధార్థుడి తండ్రికి సహో సోదరండి, అక్కో చెల్లో తెలియదు, కానీ యశోధర మాత తల్లి వీళ్ళిద్దరూ బంధువులేనండి, మేనత్త మేనమామ పిల్లలు. ఆమె 14 సంవత్సరాల వయసులో ఉన్నప్పుడు ఆయనకి 16 సంవత్సరాలు అంటండి. అప్పుడే తన రాజ్యంలో జరిగే వేడుకలకు ఆయన వస్తున్నారని, తను వధువుని ఎంచుకోవడానికి సిద్ధపడుతున్నారండి. అప్పట్లో స్వయంవరాలు ఏర్పాటు చేసేవారు కదండి, అలాగా ఇక్కడికి వస్తున్నారంటే వీళ్ళు రాజ్యంలో జరిగే వేడుకకు వస్తున్నారు, అక్కడే ఆ, ఎంచుకుంటారు, వధువుని ఎంచుకుంటారు అని అందరూ చెప్పారంటండి. ఎంతో మంది యువతులు ఆయన ఎంపిక చేసుకోవడానికి చాలా దూరం నుంచి కూడా విచ్చేశారు. చాలా మంది యువతలు వచ్చారంటండి, ఈయన ఎంపిక చేసుకుంటారేమో అన్నట్టు. స్వయంగా అప్పుడు అందరూ వస్తే ఎవరు కావాలంటే ఆయన సెలెక్ట్ చేసుకునేవారు కదండి, అలాగా. అయితే విలువిద్య, ఖడ్గ విద్య, గుర్రపు పందెము, మల్ల యుద్ధం మొదలైన ఎన్నో విన్యాసాల ద్వారా తాను యశోధర హృదయాన్ని గెలుచుకున్నానని ఆయన భావించారు. ఆయన ఏమనుకున్నారు, ఈయనకి అన్ని విద్యలు వచ్చంటండి, ఆ విద్యలన్నీ చూసి నేను నచ్చాను యశోధరకి అనుకున్నారంట. కానీ తర్వాత ఒకానొక మామిడి తోటలో నిశ్చలమైన ప్రశాంత స్థితిలో వారిద్దరి మధ్య ఏదో జరిగింది. ఆ క్షణంలో రెండు హృదయాల మధ్య ఏర్పడిన బంధం శాశ్వతమైన వారి ప్రేమకు గీటురాయి. వాళ్ళిద్దరి మధ్య ప్రేమ చిగురించిందంట ఆ మామిడి తోటలో నిశ్చలంగా కూర్చున్నప్పుడు. అప్పుడు చెప్తున్నారంట, నేను చెప్తున్నారు ఎవరో సిద్ధార్థుడు ఏం చెప్తున్నారంటే ఈవిడితో, మీ సోదరుడు దేవదత్త, దేవదత్త అని ఈవిడికి సోదరుడు ఉన్నాడంటండి. ఆయన ఆకాశంలో ఒక హంస ఎగురుతుందంటండి. హంస ఎగురుతా ఉంటే హంస రెక్కకి బాణం వేశాడంట. వేసేసరికి ఆ పెద్ద పక్షి రెక్కకి బాణం తగిలి లోపల గుచ్చుకుందంటండి. గుచ్చుకున్నప్పుడు ఆ తెల్లగా ఉంటది కదండి హంస, దాని రెక్కలన్నీ రక్తసిక్తం అయిపోయినాయి అంటండి. పక్షి నేల కూలిన చోటుకి వెంటనే సిద్ధార్థుడు చూశాడు దాన్ని కొట్టడం. వెంటనే పరుగు పెట్టి అక్కడికి చూసేసరికి అది పక్షి భయంతో విలవిలలాడుతుందంటండి, ప్రాణం పోతుంది కదా ఆ టైంలో.
అప్పుడు దాన్ని చంపేయాలని అనుకున్నాడంట దేవదత్తుడు. వెంటనే ఈ సిద్ధార్థుడు ఆయన ఆపాడంట. ఆపి దాని చుట్టూ చేతులు పట్టుకుని గట్టిగా పట్టుకుని కాపాడారంటండి సిద్ధార్థుడు. కాపాడి ఇది ఇప్పుడు నాది అన్నాడంట ఆయన. అంటే నేను కాపాడాను కదా, నువ్వు బాణం వేసేసావు, నేను కాపాడాను కాబట్టి నాది ఇది అని చెప్పారంట. నేను దీనికి నయం చేస్తాను, దాన్ని విడుదల చేసి సంరక్షిస్తాను అని చెప్పారంట. అలా అంటుంటే ఈయనకి దేవదత్తుడికి ఏమనిపించిందంట, ఆ రాత్రి విందులో అందరికీ తన ప్రతిభను చూపించుకోవాలి అనుకున్నాడంట ఆయన. ఎందుకంటే చూడు హంసని నేను, అప్పట్లో రాజులకి ఏంటంటే ఇది ఒక వినోదం అన్నమాట వేట. ఎన్ని గొప్పగా అంటే ఎంత గొప్పగా పులిని అన్నిటిని వేటాడి ఆ వేటాడడంలో వాళ్ళు వినోదం పొందేవారు అప్పట్లో. అది గొప్ప, అంటే నేను చాలా గొప్పవాడిని అని నిరూపించుకోవడానికి ఇది కూడా ఒక మార్గం లాగా అనుకునేవారు. ఆ రోజు రాత్రి అందరికి గొప్పగా చెప్పుకుందాం అనుకున్నాను నేను దీన్ని హంసను కొట్టానని చెప్పేసి. అయితే తన ప్రాణాలను కాపాడిన వ్యక్తికే ఆ జీవి చెందుతుంది, కానీ ప్రాణాలను హరించిన వ్యక్తికి ఎన్నటికీ చెందదు అని చెప్పారంట సిద్ధార్థుడు. ఇంకా ఒప్పుకోలేదు ఆయనకి ఇవ్వడానికి. నేను కాపాడుతాను, నేను కాపాడాను కాబట్టి నాదే ఇదని చెప్పేసి ఇవ్వడానికి ఒప్పుకోలేదంటండి. అప్పుడు ఈవిడ యశోధరమాత ఏం చెప్తున్నారంటే, మీరు నా సోదరుడికి వ్యతిరేకంగా నిలబడమే కాదు, ఈ సమస్త భూగోళ నియమాలకు వ్యతిరేకంగా నిలబడ్డారు. అంటే భూగోళ నియమాలకు వ్యతిరేకంగా నిలబడడం అంటే అప్పట్లో రాజులు అదేం తప్పు కాదు, వేట తప్పు కాదండి. అంటే ఆ వేట, ఇక్కడ వేట ఏ- దానికి వ్యతిరేకంగా నిలబడ్డారు కదా ఈయన, అందుకు అలా చెప్తున్నారు ఈవిడ. నేను ఎప్పుడూ దాని గురించి ఆలోచించలేదు, నేను కేవలం అని ఏం చెప్పాలో ఆగిపోయారంట. నేను చెప్పాలో అర్థం కాక ఒక్క నిమిషం నిశ్శబ్దంగా ఉన్నారంట. ఒక్క నిమిషం తర్వాత మళ్ళీ మాట్లాడడం మొదలు పెట్టారంటండి. ఈసారి మాట్లాడుతున్నప్పుడు అంటండి ఆ స్వరంలో భక్తి కనిపిస్తుందంటండి. అప్పుడు నేను ఆ హంసలో నాలో హంసను చూసుకున్నాను కనుక దాన్ని చంపడం చూడలేను, అలాగని అక్కడి నుంచి ఊరికే వెళ్ళిపోలేను. అంటే ఈయన ఏం చెప్తున్నారండి, అంటే హంసలో కూడా నన్నే చూసుకున్నాను, ప్రతి ఒక్కరిలో ఉన్నది ఆ ఆత్మస్వరూపమే అని మనం చెప్పుకుంటాం కదండి. ఈయన అక్కడ ఏం చేశారు, ఆ హంసలో కూడా తనని తాను చూసుకున్నారంటండి అని చెప్తున్నారు. అందుకే దాన్ని చంపడం చూడలేకపోయాను, అలా వదిలేసి అక్కడి నుంచి ఊరికే వెళ్ళిపోలేను అని చెప్తున్నారు. మీరు ధైర్యస్తులు అని చెప్తుంది ఈవిడ. నేను ఎప్పుడు ధైర్యం గురించి ఆలోచించలేదు అని అంతకుముందు జరిగిన ఒక సంఘటన చెప్తున్నారు. అంతకుముందు చెన్న అని సేవకుడు ఉన్నాడు కదండి. ఆ సేవకుడు అంటండి ఒక చిన్న గొడవ జరిగిందంటండి. ఒక చిన్న గొడవలో ఒక బాలుడి ప్రాణాలు కాపాడడానికి తన ప్రాణాలను పణంగా పెట్టి ప్రమాదకరంగా పరుగు పెడుతున్నాడు అంట ఎవరి చెన్న అనే అతను. చెన్నా నువ్వు ధైర్యస్తుడివి, నీకు పరిచయమే లేదా పిల్లాడు, అతని ప్రాణం కోసం నీ ప్రాణాలను పణంగా పెట్టి కాపాడావు అని అన్నారంట ఈయన. అంటే అప్పుడు అతను అన్నాడంటే, నేను ధైర్యం కోసం ఆలోచించలేదు, అప్పుడు ఇది సరైన పని అంతే, ఆ పిల్లవాడిని కాపాడాలనుకున్నాను, అక్కడ ఏమైపోయినా అని అన్నాడంటండి చెన్న. అంటే ఆమె ఆయన్ని ప్రేమించకుండా ఎలా ఉండగలదు? ఆయన హృదయాంతరాలలో ఉన్న నిజాయితీని, కారుణ్యాన్ని, ధైర్య సాహసాలను, స్వచ్ఛమైన నిండుతనాన్ని కళ్ళారా చూస్తుంది. ఎవరండి? యశోధరామాత సిద్ధార్థుల్లో. అంటే ఆ చెన్న ఆ రోజు అలా పిల్లవాడిని కాపాడాడు, నాకు ఈ రోజు ఏం చెప్తున్నాడు ఆయన, హంసలో కూడా నన్ను నేనే చూసుకున్నానని చెప్పేసరికి ఆయనలో ఆ నిజాయితీని ఇవన్నిటిని కూడా చూసిన తర్వాత ప్రేమించకుండా ఎలా ఉంటుంది ఆవిడ అని. తనకు నిర్దయగా అనిపించిన వాటి పర్యవసానాల గురించి పట్టించుకోకుండా నిర్భయంగా ప్రతిఘటించారు. అంటే ఇది తప్పు అని అనుకున్న దాని గురించి ఏంటంటే ఖచ్చితంగా దాన్ని ఖండించారంట. అది అమ్మో ఏమైనా అంటారేమో అని భయపడకుండా ఖండించారు. తను ఆ, ఇది తప్పు అనుకున్న దాన్ని. ఆయన ఒకానొక అన్వేషకుడు, ఔత్సాహికుడు. ఆయన స్వభావం ఎలాంటిదంటే ప్రతిదీ విచారణ చేస్తారు. అంటే ప్రతి దాని గురించి తెలుసుకోవడానికి ట్రై చేస్తారండి. ఏంటి నిశితంగా పరిశీలించేవారంట అన్నిటినీ. పై విషయాలను లోతుగా గ్రహిస్తూ అంతర్గత శక్తిని సుకుమారంగా వ్యక్తపరుస్తూనే ఏమాత్రం రాజీ పడకుండా ఉండడం అనేది ఆయన్ను కొన్నిసార్లు ఇబ్బందుల్లో కూడా పెట్టేదంట. అంటే చూడండి, కొంతమందిని చూస్తే అనిపిస్తుంది కదండి, ఏంటి ఇలా ఉన్నారు అని, భయపడట్లేదు ఏంటి వీళ్ళు దేనికి అనుకుంటాం కదా. అలాగా కొన్నిసార్లు ఇబ్బందుల్లో కూడా నెట్టేదంట. ఆయన ఖచ్చితంగా ఇది కరెక్ట్ కాదు అనుకుంటే చెప్పేసేవారంట. వాళ్ళిద్దరూ ఎంతో అన్యోన్యంగా ఉన్నారంటండి. వాళ్ళ పుత్రుడు రాహుల, సిద్ధార్థ వెళ్ళిపోయే ముందు రోజే జన్మించాడు. వారి కలల పంట కోసం 13 సంవత్సరాలు అంటే 13 సంవత్సరాల తర్వాత పుట్టాడంట బాబు వీళ్ళకి. కనుక తనను అప్పుడే పుట్టిన పసిబిడ్డను వదిలిపెట్టి ససేమిరా వెళ్ళరు. అంటే అన్ని సంవత్సరాల తర్వాత బాబు పుట్టాడంటే ఎంతో ఆనందంగా ఉంటది కదండి. ఏమనుకుంటున్నారు ఈవిడ, ఇన్ని సంవత్సరాల తర్వాత పుట్టాడు కదా, మమ్మల్ని వదిలి ఎక్కడికి వెళ్ళరు అని ఆలోచించుకుంటున్నారు. ఇంకా తన లక్ష్యాన్ని సిద్ధింప చేసుకునేవాడు పేర్లోనే ఉంది, సిద్ధార్థుడు పేర్లోనే ఉంది. తన లక్ష్యం ఏదైతే ఉందో దాన్ని సిద్ధింప చేసుకునేవాడు సిద్ధార్థుడు. అంటే జీవిత పరమార్థం అవగతమవుతున్నా ఇలాంటి పని ఆయన ఏనాటికి చేయడు. అంటే ఆయన పేరులోనే ఉంది, అంటే తన లక్ష్యం ఏమనుకున్నాడో అదే సాధిస్తాడని పేరులోనే ఉంది.
అని ఒక పక్కన అనిపిస్తుంది మనసుకి. ఆయన ఖచ్చితంగా తన జీవిత పరమార్థం ఏంటి అనేది తెలుసు కాబట్టి ఆయన వెళ్ళిపోయి ఉంటాడని ఒక పక్కన మనసు అనుకుంటున్నా, మళ్ళీ వెంటనే ఏమనుకుంటుంది, లేదు అసలు మమ్మల్ని వదిలేసి ఎక్కడికి వెళ్ళరు, ఇలాంటి పని ఎప్పుడూ చేయరు అనుకుంటుంది. కానీ ఒక్కసారిగా ఆమె భయకంపితురాలైంది. అంటే మళ్ళీ ఏమో వెళ్ళిపోయారేమో అని మళ్ళీ భయపడుతుంది. తన శిశువుకు పాలిస్తున్న ఆమె బిడ్డను గట్టిగా పొదుగు పట్టుకున్నారంట ఆవిడ. తాను ఎంతో కాలంగా భయపడుతున్న క్షణం రానే వచ్చిందంటే ఎప్పటి నుంచో చెప్తున్నారు ఈయన, నేను వెళ్ళిపోవాలని ఉందని చెప్తున్నారు కదా, ఇంకా ఆ క్షణం దగ్గరికి వచ్చింది. ఆయన రెండు ఎంపికల మధ్య ఎంతో తర్జన భర్జన పడ్డారు. అంటే ఉండాలని కాసేపు అంటే భార్య పిల్లల్ని వదిలిపెట్టడం ఇష్టం లేదు, అలా అని ఉండిపోయి ఈ దుఃఖానికి కారణం ఏంటి తెలుసుకోకుండా ఉండిపోవడం కూడా ఇష్టం లేదు ఈయనకి. అందుకని ఎంతో తర్జన భర్జన పడ్డారంటండి. ఒకటి అంగబలం, హింస, రాజీ పడడంతో రాజు కావడం. అంటే రెండు రెండు ఆప్షన్స్ ఉన్నాయి ఈవిడికి. ఈయనకి ఏంటది, రాజు కింద అయ్యాడు అనుకోండి కంపల్సరీగా ఎంతసేపు యుద్ధాలు చేయాలి, లేకపోతే అంగబలాన్ని ప్రదర్శిస్తూ ఉండాలి, హింస ఉంటుంది, రాజీ పడతా ఉండాలి కొన్ని కొన్ని విషయాల్లో, ఇవన్నీ చేయాలి రాజు అయితే. ఇంకొక రెండోది ఏంటంటే సర్వసంగ పరిత్యాగిగా మారి ముక్తి మార్గంలో ప్రయాణించడం. ఈ రెండు ఆప్షన్స్ ఏది తీసుకోవాలి అని రెండు ఆప్షన్స్ ఉంటే తాను గర్భం దాల్చడం వల్ల ఈ పరిస్థితులన్నీ ఏర్పడ్డాయని ఆమె భయపడిందంట ఆవిడ. ఇప్పుడు బిడ్డ పుట్టడం తమని విడిచిపెట్టడానికి దారి తీసింది. లేదు లేదు, నాకు నా బిడ్డకు ఆయన ఏమాత్రం అన్యాయం చేయరు, ఏదేమైనా సరే ఆయన కనిపించకుండా పోరు. మళ్ళీ అనుకుంటుంది, ఓ పక్కన వెళ్ళిపోయారేమో అనుకుంటుంది, ఓ పక్కన లేదు లేదు మమ్మల్ని వదిలేసి ఎక్కడికి వెళ్ళరు అని అనుకుంటూ ఉంటుంది ఈవిడ. ఏమో ఒకవేళ వెళ్ళిపోతేనో మళ్ళీ మళ్ళీ డౌట్ వస్తుంది. ఆమె మనసు వాళ్ళిద్దరూ కలిసి పంచుకున్న మధురానుభూతుల వెంట పరుగులు తీసిందంటండి. వైవాహిక జీవితంలో పరమార్థాన్ని ఆకాంక్షిస్తూ ఉన్నట్లుగా అంగీకరిస్తూ వెళ్ళటం వల్ల వసంత ఋతువులో వికసించిన పుష్పంలాగా పరిమళ భరితంగా నిండుగా రెండు మనస్సులు ఒకటై తాదాత్మ్యం చెందాయి. చాలా అన్యోన్యంగా ఉండేవారంట వీళ్ళు, అన్ని పంచుకునేవారంట, అన్ని భావాలన్నీ పంచుకునేవారంట వీళ్ళు, చాలా క్లోజ్గా ఉండేవారంటండి. ప్రతిదీ కలిసి పంచుకున్నారంట, కలిసి తెలుసుకున్నారంట. ప్రతి సూర్యోదయంలో లాగే వాళ్ళ మనసులో ఉదయించిన ప్రతి ప్రశ్నకు, సందేహానికి సనాతన వేదాల నుంచి స్పష్టమైన అవగాహన పొందారు. అంటే వీళ్ళకి ఆధ్యాత్మికంగా కూడా చాలా చర్చలు చేసుకునేవారంటండి. ఒకరికొకళ్ళు ప్రతిదీ ఆధ్యాత్మికంగా చర్చించుకుంటూ ఎవరికి ఏ ప్రశ్న వచ్చినా ఆ స్పష్టమైన అవగాహనను పొందేవారంటండి. ఎక్కడి నుంచి వేదాలన్నీ చదువుకుని వాటిలో నుంచి సమాధానాలు కూడా పొందేవారంటండి. ధ్యాన యోగ పద్ధతుల నుంచి మొదలుకొని తమ ఆస్థానంలోని సేవకులకు తమకు మధ్య ఉన్న అంతరాన్ని, చివరకు ప్రపంచమంతా నిండి ఉన్న దుఃఖం వరకు అన్నింటి గురించి విశ్లేషించుకునేవారు. అంటే వీళ్ళేమో రాజులు కదండి, రాజులు ఎలా ఉంటారు, కింద సేవకులు ఉంటారు. మనకే మన సేవకులకి ఎందుకు అంత అంతరం ఉంది అంటే, అంత సేవకులు అంటే వీళ్ళకి అన్ని సేవలు చేస్తూ ఉంటారు కదా, వాళ్ళు ఎందుకు అలా ఉన్నారు, మనం ఎందుకు ఇలా ఉన్నాము, మన ఇద్దరి మధ్యలో ఎందుకు ఈ అంతరం ఉంది అని అక్కడి నుంచి మొదలు పెట్టంటండి. చివరికి ఏంటి, ప్రపంచమంతా దుఃఖంతోనే నిండి ఉంది కదా అని, అంటే ప్రతి విషయం గురించి చర్చించుకుంటూ ఉండేవారంటండి. ఇద్దరు ఒక ఫ్రెండ్స్ లాగా చాలా ప్రతి దాన్ని చర్చించుకుంటూ ఉండేవారంట. వందల సంవత్సరాల క్రితం సనాతన హిందూ అజ్ఞాత యోగ గురువు తాళపత్రాలపై లిఖించిన తెల్లని సన్నని పదాలతో కూడిన మంత్రం నేదం శరీరమస్మి ని వాళ్ళిద్దరూ కలిసి రాజభవనంలోని గ్రంథాలయంలో గుర్తించారు. అంటే వీళ్ళకి రాజభవనం కదండి, అక్కడ ఒక గ్రంథాలయం ఉండేదంటండి, ఒక లైబ్రరీ. ఆ లైబ్రరీలో ఒక బుక్లోనంటండి నేదం శరీరమస్మి అని ఒక దాన్ని గుర్తించారంట. అది కూడా ఎలా ఉందంటేనంటండి, ఈ పదాల్లో చాలా వరకు స్పష్టత కూడా లేదంట. ఎందుకంటే ఎప్పుడో పాత బుక్స్ అంటండి అవి, ఆ బుక్స్ సరిగా కనిపించట్లేదు కూడా అంట, స్పష్టంగా లేవంట. శతాబ్దాలుగా దాన్ని ఎవ్వరూ విప్పి చదవలేదంట. వాళ్ళిద్దరూ కలిసి సంయుక్తంగా దాని అర్థాన్ని పరమార్థాన్ని తెలుసుకోవడానికి విశేషంగా ప్రయత్నించారంటండి. ఇద్దరూ కలిసి చేసిన ఆత్మ విచారణది. అంటే మనకి ఆత్మకు సంబంధించిన ఇదేంటి నేదం శరీరం అస్మి కదండి, దాని గురించి చెప్తారండి. ఇంకా దాని గురించి కూడా ఎంతో ఇద్దరు కలిపి ఏంటి ఇదేంటి అనే దాని గురించి ఆత్మవిశ్లేషణ చేసుకునేవారంటండి. మహారాజు ఇలాంటి విషయాలను అధ్యయనం చేయడానికి వాళ్ళిద్దరిని అనుమతించలేదంటండి. అయినా సరే, అంటే ఎందుకు, ఈయన వైరాగ్యంతో చిన్నప్పుడే జ్యోతిష్కుడు చెప్పారు కదా, రాజగురువు చెప్పాడు కదా, ఈయన అయితే సన్యాసి అయిపోతాడని, అందుకని అన్నిటికీ దూరంగా ఉంచేవాడు కదా. ఇలాంటి ఆధ్యాత్మిక పుస్తకాలు చదవడానికి అసలు ఒప్పుకునేవారు కాదంట శుద్ధోదన మహారాజు. అందుకని ఆయనకి తెలియకుండా ఇద్దరు చదివేవారంటండి. తెలియకుండా చదివి దాని గురించి డిస్కస్ చేసుకుంటూ ఉండేవారంట. దానిలో వచ్చే ఇదేంటి అని ఆత్మవిచారం చేసుకుంటూ ఉండేవారంటండి. ఇంకా లోతుగా అవగాహన చేసుకోవడానికి ట్రై చేసేవారంటండి. నేతి అనే ఒక మంత్రాన్ని వల్లెవేయటం ద్వారా దాని పరమార్థం వెల్లడవుతుంది అనే వాస్తవం యోగ విధానాలు అవలంబించినప్పటికీ వాళ్ళిద్దరికీ అనుభవమే. అంటే నేతి అంటే ఏంటంటేనంటండి, అది నేను కాదు,
అనే ఈ మంత్రానికి ఉన్న నిగూఢమైన అర్థం ఏంటంటే, ఒక సాధకుడు నేను ఇది కాదు, నేను అది కాదు అంటే, ఇక్కడ చూడండి మనం నిర్వాణ శక్తుల్లో చెప్తారు కదండి. ఒకసారి నిర్వాణ శక్తులను ఏం చెప్తారండి, ఈయన శంకరాచార్యుల వారు చెప్తారు కదా, నేను ఎవరిని అంటే ఈ మనస్సుని కాదు, బుద్ధిని కాదు, అహంకారాన్ని కాదు, చిత్తం కాదు, నేను చెవిని కాదు, ముక్కు కాదు, నాలుక కాదు, కన్ను నేను కాదు అని, ఆకాశము, భూమి, నిప్పు, గాలి నేను కాదు, చిదానంద రూపుడును, శివుడను నేను, శివుడను నేను అని నిర్వాణ శక్తం అంతా ఏది కాదో అంటే, మనం ఏది కాదో తెలుసుకుంటే అసలైన నేను ఏది అనేది మనకు తెలుస్తుంది. అలాగంటే ప్రాణ, అపాన, ఉదాన, సమాన, వ్యాన అనబడే పంచ ప్రాణాలు నేను కాదు, రక్త, మాంస, మేధో, అస్త, మధ్య, రస, శుక్రములు అనే 7 ధాతువులు నేను కాదు, అన్నమయ కోసము, ప్రాణమయ కోసము, మనోమయ కోసము, విజ్ఞానమయ కోసము, ఆనందమయ కోసము, ఈ కోశాలు నేను కాదు, వాక్కు, పాణి, పాద, పాయు, ఉపస్థ ఇవేమి నేను కాదు, చిదానంద రూపుడు శివుడను నేను, శివుడను నేను నిర్వాణ శక్తులు చెప్తున్నారండి. అంటే ఏది ఇదేమి మనం కాదు, ఆ నేను కాదు, నేను కాదు, నేను కాదు అని ఎప్పుడైతే మనం లోతులకి వెళ్ళి తెలుసుకుంటామో, ఏదైతే కాదో చివరికి ఏమొస్తుంది, చివరికి అంతా అయిపోయేసరికి చివరికి వచ్చేసరికి ఏం చెప్తారండి, నేను నిర్వికల్పుడను, ఆకారం లేనివాడిని, అంతటా వ్యాపించి ఉన్నాను, ఇంద్రియములతో సంబంధం లేదు, మోక్షము లేదు, బంధము లేదు, నేనేంటి శివుడను, శివుడను నేనే శివుడిని అని చెప్తారు కదా నిర్వాణ శక్తుల్లో. అదే ఇక్కడ ఏంటంటే ఈ నిగూఢమైన నేను కాదు అనే మంత్రానికి ఉన్న నిగూఢమైన అర్థం ఏంటి, సాధకుడికి నేను ఇది కాదు, నేను అది కాదు అంటే, నేను యువరాజుని కాదు, నేను యువరాణిని కాదు, ఇంకా తరచి చూస్తే నేను స్త్రీని కాదు, నేను పురుషుణ్ణి కాదు, అలాగే నేను నా కోపము కాదు, నేను నా దయను కాదు, ప్రత్యేకించి ఈ ఐహికంగా చూసేవేమి యథార్థమైన నేను కాదు, నేను అంటే స్వచ్ఛమైన శుద్ధ చైతన్యము అంటే, ఇవన్నీ ఏంటి, నేను ఇది, నేను శరీరాన్ని, నేను మనిషిని, లేకపోతే నేను పురుషుణ్ణి, నేను స్త్రీని ఇలా అనుకోవడం అంటే ఏంటి, ఇదంతా మాయలో ఇది నేను అనుకుంటున్నాం. మనం ఎప్పుడైతే ఆ మాయను తీసేసామో, అసలైన శుద్ధ చైతన్య స్వరూపం అయితే ఎవరైతే ఉన్నామో అదే నేను అనేదాన్ని మనం తెలుసుకోగలుగుతాము. నేను అంటే స్వచ్ఛమైన శుద్ధ చైతన్యము, మిగిలినంతా ఏంటి, ఆ శుద్ధ చైతన్యం కాక మిగిలినంతా ఏంటంటే మాయ. అందుకే ఈ దుఃఖము ఆ మాయతో ఉండిపోతుంది. మనం ఏంటి అసలైన దాన్ని వదిలేస్తున్నాం, ఆ శుద్ధ చైతన్యాన్ని పట్టుకోవడం వదిలేసి ఆ మాయలో ఉండడం వల్లే ఆ మాయే మనకి దుఃఖాన్ని కలగజేస్తుంది. అందుకే ఈ దుఃఖం పదే పదే తత్వమసి మంత్రాన్ని జపిస్తూ తద్వారా ప్రాపంచికమైన ప్రత్యేకతను, సాపేక్ష సత్యాలను వదిలించుకుంటూ ఆత్మ చైతన్య స్థితిని అనుభూతి చెందాలి. అంటే తత్వమసి అంటే ఏంటండి, ఆ పరబ్రహ్మే నీవే ఉన్నావు అంటే, ఎక్కడో లేదు, ఎక్కడో ఆత్మ ఎక్కడో లేదు, నీ లోపలే ఉంది, ఆ పరబ్రహ్మ నీ లోపలే ఉంది, నీవే ఆ పరబ్రహ్మవే అని ఎప్పుడైతే తెలుసుకుంటామో అంటండి, ఆ మంత్రాన్ని జపిస్తూ ఎప్పుడైతే ఆ ప్రత్యేకతను ఎప్పుడైతే తెలుసుకుంటామో, అప్పుడు ఆత్మ చైతన్య స్థితిని అలా తెలుసుకున్నప్పుడు ఆత్మ చైతన్య స్థితిని అనుభూతి చెందాలంటండి. అలా తెలుసుకుని అదే సంకల్పంతో సాధన చేశారంటండి వీళ్ళు. ఆ తత్వమసి, ఇంకొకటి ఏంటండి నేను అది నేను కాదు అంటే, దానికి నేదం శరీరం అస్మి అనేది, ఈ 2 మంత్రాలను పట్టుకుని సాధన చేసి ఇద్దరు ఆత్మ చైతన్య స్థితిని అనుభూతి చెందాలని సాధన చేశారంట. ఎంత ఉత్సుకతతో, ఎంత తీవ్రంగా సాధన చేశారో, ఈ మంత్ర జపాన్ని చాలా తీవ్రంగా సాధన చేశారంటండి. కానీ అదేమీ వాళ్ళ ప్రయత్నానికి తగిన ఫలితాన్ని, ఆత్మ అవగాహనని కలిగించలేదంట. అంటే అంత తీవ్రంగా చేసినా కూడా వాళ్ళకి ఎలాంటి ఆత్మ అవగాహన కలిగించలేదంట. అయితే కొంతవరకు వాళ్ళని మార్చిందంటండి అది. తాళపత్రాల్లో వాళ్ళు నేర్చుకున్న మరో మంత్రం వారిని కష్టాల్లోనూ ఒకటిగా కలిపి ఉంచిందంట. అదేంటంటే, మనస్సు అంతులేని అగాధాన్ని సృష్టిస్తుంది, హృదయం దానికి అతీతంగా మనల్ని కలిపి ఉంచుతుంది. అంతే కదండి, మనసు ఏది చేసినా మనల్ని పైకి తీసుకెళ్ళినా లేకపోతే పాతాళానికి తొక్కేసినా కూడా మనసే కారణం అని చెప్తారు కదా. ఆ మనసు ఏం చేస్తుంది, అంతులేని అగాధాన్ని సృష్టిస్తుంది అని తెలుసుకున్నారంట వీళ్ళు. కానీ ఎప్పుడైతే హృదయం ఉందో దానికి అతీతంగా, మనసుకు అతీతంగా హృదయం మనల్ని కలిపి ఉంచుతుంది అని తెలుసుకున్నారంటండి. అవును, వాళ్ళకి సైతం కష్టాలున్నాయి. అంతులేని సంపదలను సంరక్షించుకోవడంతో మొదలుపెట్టి సకల భోగ భాగ్యాలు అనుభవిస్తూనే 13 సంవత్సరాలుగా సంతానం కోసం ఎదురు చూస్తూ ఉన్నారు. మనం ఎప్పుడు అనుకుంటాం, అబ్బా వీళ్ళకేమైంది, మనం సెలబ్రిటీస్ ఉంటారండి, వాళ్ళందరినీ చూస్తూ మనం ఏమనుకుంటాం, మనకైతే ఇన్ని కష్టాలు, వాళ్ళు చూడండి ఎంత హ్యాపీగా ఉన్నారు, దొరకకుండా నునుపు అంటారు కదండి. వాళ్ళ దగ్గరికి వెళ్ళి వాళ్ళ జీవితాలు పరిశీలించిన వాళ్ళకి మాత్రమే అర్థమవుతాయి వాళ్ళకి ఏమున్నాయి కష్టాలు. ఒక్కొక్కరికి ఒక్కొక్క టైపు కష్టాలు ఉంటాయి. కానీ మనం పక్కన వాళ్ళని చూసి వాళ్ళు ఎంతో ఆనందంగా ఉన్నారు, మనకే లేదు, మనకే అది లేదు అని బాధపడిపోతూ ఉంటాం మనం. అందుకే ఇక్కడ ఏం చెప్తున్నారు వీళ్ళు, వాళ్ళకి
సైతం కష్టాలు ఉన్నాయి, వాళ్ళ యువరాజు యువరాణి వాళ్ళకేంటి అనుకుంటున్నాం మనం. వాళ్ళు కూడా 13 సంవత్సరాలుగా పిల్లలు లేరు, వాళ్ళ కోసం సంతానం కోసం ఎదురు చూస్తూ ఉన్నారంటండి. కానీ సంతాన లక్ష్మి వాళ్ళని వరించలేదు. ప్రస్తుతం యశోధర వల్లి వేస్తుందంటండి. ఏం చెప్తున్నారు మళ్ళీ? మనసు అంతులేని అగాధాన్ని సృష్టిస్తుంది, హృదయం దానికి అతీతంగా మనల్ని కలిపి ఉంచింది. ఎప్పుడైతే హృదయంతో కనెక్ట్ అవుతామోనండి, మనం ఆ ప్రేమతత్వంతో ఉండి మనల్ని కలిపి ఉంచుతుందంట, అందరిని కలిపి ఉంచుతుంది. ఎప్పటిలాగే ఈ మంత్రాన్ని జపిస్తుంటే గుండెల్లో ఉప్పొంగే ప్రేమ అమాంతంగా పెరిగిపోయి వాళ్ళిద్దరూ కలిసి చేసిన ఆత్మాన్వేషణ సత్యం యొక్క మార్గానికి ధర్మానికి ద్వారాలను తెరిచింది. మళ్ళీ తెచ్చుకుంటున్నారు కదా ఈవిడ. ఎప్పుడైతే మళ్ళీ అలా హృదయంతో కనెక్ట్ అయినట్టు అయిందో వెంటనే వాళ్ళిద్దరి మధ్య ఆ ప్రేమ అదంతా మళ్ళీ గుర్తొచ్చిందంటండి. మళ్ళీ సత్యం యొక్క మార్గానికి ధర్మానికి ద్వారాలను తెరిచింది. ఆ అగాధం ఎంత పెద్దదా, అనంతమైన అంధకారమయమైన నరక కోపానికి ప్రతిరూపమా ఇది అనుకుంటున్నారు ఈవిడ. ఆయన మళ్ళీ ఏమనుకుంటున్నారు? ఆయన ముమ్మాటికి మమ్మల్ని విడిచిపెట్టి వెళ్ళిపోరు అని బిగ్గరగా అరిచిందంటండి ఈవిడ. కానీ ఆయన వాళ్ళని విడిచి వెళ్ళిపోయారు. తర్వాత చాప్టర్ ఏంటంటే పరిత్యాగం అండి. సిద్ధార్థ సేవకుడైన చెన్న నేరుగా యశోదర ఏకాంత మందిరంలోకి వచ్చేసారంటండి. చెన్న ఎన్నో సంవత్సరాల క్రితం గుర్రం పై నుంచి కింద పడిపోయాడంట అతను. అప్పటి నుంచి కుంటుకుంటూ నడిచేవాడంటండి. నేను మిణుకు వెలిగే తారలాగా నడుస్తాను అంటే కుంటుకుంటూ నడిచేవాడు కదండి. నడిచేటప్పుడు ఏమనేవాడంట? నేను తారలాగా మిణుకుమంటూ నడుస్తాను అని చెప్పేవాడంట. అంటే చూడండి, ఎవరికి వాళ్ళు మనం అనుకుంటాం చూడండి, కొంతమందికి ఏమైనా లోపాలు ఉన్నాయనుకోండి, వాళ్ళ మీద వాళ్ళే జోకులు వేసుకుంటా ఉంటారు. అప్పుడు అందరూ ఎంత హ్యాపీగా ఉంటుంది చూడండి. కొంతమంది ఏమో నాకు ఇది ఉంది, ఈ లోటు ఉందని చెప్పేసి బాధపడుతూ ఉంటారు. కానీ కొంతమంది దాన్ని ఈజీగా తీసుకుంటారు. అలా అనమాట. ఈయన కూడా ఏంటి, నేను మిణుకు మనే తారలాగా నడుస్తాను అని చమత్కారంగా అంటూ ఉండేవాడు. అంటే ఎప్పుడు ఈ చిన్న అతని మొహం చూడగానే ఆమెకు అర్థమైపోయిందంట. ఎందుకంటే ఎప్పుడు ఎంతో ఆత్మవిశ్వాసంతో ఉండేవాడంట. కారుణ్యం ఉట్టిపడే మొహంలో ప్రస్తుతం గందరగోళము నిస్తేజము నిండి ఉన్నాయంట. అంటే అతను చూడగానే అర్థమైపోయింది ఏదో జరిగింది. ఎందుకంటే ఎప్పుడు చాలా ప్రశాంతంగా హ్యాపీగా కనిపించేవాడు. అతని చేతిలో సిద్ధార్థ యొక్క ఖడ్గం ఉందంటండి, కత్తి ఆయన చేతిలో ఉందంట. ఆమె నిశ్చేష్టురాలైపోయింది ఆయన చూసేసరికి. ఒడిలో ఉన్న పసిబిడ్డను గట్టిగా పట్టుకుందంటండి. చెన్నా కళ్ళల్లోకి లోతుగా చూసిందంట. అతను పొట్టిగా బలిష్టంగా ఉన్నాడంట. దాదాపు సిద్ధార్థ వయసు ఉన్నవాడేనంట ఇతను. సిద్ధార్థ యొక్క సేవకుడి కొడుకు అంటండి. పెరిగి పెద్దవాడయ్యాక తండ్రి అంటే ఫస్ట్ సేవకుడి కింద ఈయన ఈ శుద్ధోదన మహారాజు ఏం చేసేవాడంటే, ముసలి వాళ్ళు అయిపోయిన తర్వాత చెప్పుకున్నాం కదండి, ముసలిలో కొంచెం వయసు పెరిగిపోతుంది అనేసరికి వాళ్ళని తీసేసి యువకులను పెట్టేవాడు కదా. అతని తండ్రి సిద్ధార్థుడికి సేవకుడిగా ఉండేవాడు అంటండి. ఆయన ఆయన పెద్దవాడు అయిపోయేసరికి ఆ కొడుకుని పెట్టారంట ఈయనకి. అలా అలాగా యువరాజుకి సేవకుడిలా మారాడంటే ఈ చెన్న. అతనికి సిద్ధార్థ అంటే చాలా వల్ల మాలిన ప్రేమ అంటండి. అందుకే సిద్ధార్థ వివాహం చేసుకునేంత వరకు అతను పెళ్లి కూడా చేసుకోలేదంటండి. అలా ఉండిపోయాడంట. ఎలాంటి పరిస్థితుల్లోనూ తన భక్తి ప్రపత్తులను యువరాజు మీద నుంచి పక్కకి మరల్చేవాడు కాదంటండి. ఎప్పుడు చాలా ప్రేమగా చాలా భక్తితో ఉండేవాడు అంటే సిద్ధార్థుడు అంటే ఈ చెన్న. అతని కూతుళ్ళు ఇద్దరు పట్ల సిద్ధార్థ యశోధర ఎంతో వాత్సల్యం చూపుతారు. అతనికి ఇద్దరు పిల్లలు ఉన్నారండి. వాళ్ళంటే కూడా చాలా ప్రేమ చూపించేవారంటండి వీళ్ళిద్దరు, సిద్ధార్థ యశోధర. యశోధర గర్భం దాల్చిన విషయం, రాహుల జననం చెన్న కుటుంబం అంతటిని ఎంతో ఆనందంలో ముంచెత్తిందంట. భయ విహ్వరులు రాలు అయిన ఆమె కళ్ళని చూసి, అంటే ఈయన ఒకేసారి అగ్గం పట్టుకుని ఇలా మొహం అర్థమైపోతుంది ఈవిడికి. అర్థమై చాలా భయంతో చూసిందంటండి. చూస్తుంటే చెన్న ఒక్క మాట కూడా మాట్లాడలేకపోయాడంట. అంటే అప్పటికే ఈయనేమి చెప్పకుండానే భయపడుతుంది ఆవిడ. ఏం మాట్లాడాలో అర్థం కాలేదంటండి. దుఃఖంలోకి నెట్టేసే మాటలు ఒక్కసారి వింటే ఎప్పటికీ మర్చిపోలేము. మాట్లాడడానికి ప్రయత్నించేటప్పటికి గొంతు పెగిల్చుకుని మాటలు బయటికి రావట్లేదంట. కళ్ళ వెంట ధారాపాతంగా కన్నీళ్లు కారుతున్నాయంట. కనుక అతను దగ్గరగా వెళ్లి క్షవరం చేసిన సిద్ధార్థుడి తల వెంట్రుకలను ఒక బంగారు కంఠాభరణాన్ని ఆమెకు అందించాడంటండి. అంటే ఏం చెప్పాలో అర్థం కావట్లే నోటుతో. ఇంక చివరికి ఏం చేశాడంటండి, ఆయన తల వెంట్రుకలు తీసేసి తల వెంట్రుకలు ఇచ్చాడంటండి ఈయనకి. అదిని ఒక బంగారు కంఠాభరణం ఉందంటండి ఆయన మెడలో వేసుకునేది. అది కూడా తెచ్చేసి ఈవిడ చేతికి అందించాడంట. ఆయన చనిపోయారా అని అడిగిందంట ఈవిడ. లేదు అన్నాడంట. ఓరి దేవుడా, మరి ఏం జరిగింది అని అడిగితే, ఆమెను ఎంతగానో బాధించి ఈ దుర్వార్తని ఎలా చెప్పాలా అర్థం కాలేదంట అతనికి. కాళ్ళ కింద భూమి కంపించినట్లు అయిందంట. క్షమించండి యువరాణి, నేను నిలబడలేకపోతున్నాను అన్నాడంట. ఆమె ఆ కుంటి సేవకుడు చెయ్యి పట్టుకునంట మెత్తన ఆసనం మీద కూర్చోవడానికి దారి చూపించిందంటండి. ఇప్పుడు చెప్పు అని చెప్పిందని, కూర్చోమని చెప్పి. తాను సిద్ధార్థ రాజ్యం పొలిమేరల వరకు గుర్రం మీద వెళ్ళారంట. ఇద్దరు కలిసి వెళ్ళారంటండి గుర్రం మీద రాజ్యం పొలిమేరల వరకు. అక్కడికి వెళ్ళిన తర్వాత కిందకి దిగేసంటండి తనకున్న ఆభరణాలు తల వెంట్రుకలను ఆమెకిచ్చి ఖడ్గానేమో తన తండ్రి అయిన శుద్ధోదన మహారాజుకి పంపించారంట అని చెన్న చెప్పాడంట. సరిగ్గా అదే సమయంలో ఆ అరణ్యం గుండా ఒక సన్యాసి నడుచుకుంటూ వస్తున్నాడంటండి. తన రాచరిక దుస్తులు తీసేసి అతనికి ఇచ్చేసి
పైనుంచి కింద వరకు వేళ్లాడే ఆ సన్యాసి వస్త్రాన్ని ఆయన నుంచి తీసుకుని ధరించారంట ఈయన. తర్వాత సిద్ధార్థ ఆ వనంలోకి నడుచుకుంటూ వెళ్ళిపోయారు అని చెప్పాడంటండి ఈ చెన్న. ఆయన చివరిసారిగా చెప్పిన మాట ఏంటంటేనంటండి, నా కోసం గాలించొద్దు, విశ్వాసం ఉంచండి, నేను మీ అందరి కోసం, మనందరి కోసం ముందుకెళ్తున్నాను, ఎందుకంటే ఈ దుఃఖాన్ని పోగొట్టుకోవడానికి మార్గం కోసం వెళ్తున్నాను కదా, నా కోసం ఎవ్వరు వెతకొద్దు అని చెప్పాడంటండి. ఈ మాటలు అనేటప్పుడు చెన్నా ముఖంలో విస్మయం చోటు చేసుకుందంట. ఆయన మనసు స్థిమితంగా లేదు అనిపించిందంట. లేదా ఏ శక్తులైనా ఆయన ఆవహించాయా అనిపించిందంట. అందులోనూ దుష్ట శక్తులు అనిపిస్తుంది కదా, బాబోయ్ వీళ్ళకి ఏంటి ఏమైంది మనం అనుకుంటాం కదా, ఇలా చేస్తున్నాడేంటి ఏమైంది అనుకుంటాం కదా, అలా అలా అంటున్నాడు ఈయన కూడా. ఒక్కసారిగా యశోదర దాన్ని గ్రహించింది, పూర్తిగా గ్రహించింది. ఆయన మమ్మల్ని విడిచి వెళ్ళిపోయారు. తన శరీరంలో ఉన్న రక్తం అంతా ఎవరో పీల్చేసినట్లు నిస్సత్తువుగా అనిపించిందంటండి ఆవిడికి. అమాయకంగా తన కళ్ళల్లో కళ్ళు పెట్టి చూస్తున్న పసిబిడ్డను చూసుకుందంట. ఈ బిడ్డ వల్ల ఇదంతా జరిగిందా? అందుకే సిద్ధార్థ ఈ బాబుకి రాహుల అని నామకరణం చేశాడా? రాహుల అంటే సంకెళ్ళు కదా. తన దుఃఖాన్ని నేను అర్థం చేసుకోలేనని సిద్ధార్థ తప్పుగా భావించారా? ఆయన చూస్తే ఆయన మార్గానికి అడ్డుపడతానని, వెళ్ళిపోవడానికి అనుమతించనని ఆయన ఇలా చేశారు. చెప్పకుండా వెళ్ళిపోయాడు కదండి. చెప్తే గనక వద్దు వెళ్ళొద్దు అంటదేమో అని చెప్పేసి నాకు చెప్పకుండానే వెళ్ళిపోయారా అనుకుంటుంది. ఇంతటి అఘాతం ఆమెను నిలువెల్లా కంపించి వేసింది. అంటే చూడండి, ఎప్పటి నుంచో పిల్లల కోసం ఎదురు చూస్తున్నారు. 13 సంవత్సరాల తర్వాత బాబు పుట్టాడు. కానీ పుట్టిన సంతోషం లేకుండా ఆ రోజు ముందు రోజు పుట్టాడు, తర్వాత రోజు వెళ్ళిపోయాడు ఇతను. వెళ్ళిపోయేసరికి అసలు కృంగిపోయిందంటండి ఆవిడ. కాళ్ళ కింద భూమి పాతాళంలో కూరుకుపోయినట్లు అనిపించిందంట. తన ప్రేమ ద్వారం మూసుకుపోయింది. అందులో చాలా ప్రేమగా అన్ని పంచుకుని ఒక స్నేహితుడిలాగా ఎంతో ప్రేమగా ప్రతిరోజు ఎంతో కలిసిమెలిసి ఉన్న వాళ్ళు వెళ్ళిపోయేసరికి, ఒకేసారి చెప్పకుండా వెళ్ళిపోయేసరికి ఆ ప్రేమ ద్వారం మూసుకుపోయినట్లు అనిపించి ఊపిరి ఆగిపోయేలా అనిపిస్తుంటే గొంతు చీల్చుకుని అరిచిందంట. ఆయన మమ్మల్ని విడిచి వెళ్ళిపోయాడు అని గట్టిగా అరిచారంట. తర్వాత అవలోకనం తర్వాత చాప్టర్ అండి. మిగతా బౌద్ధ భిక్షువులు అంటే ఈ స్టోరీ అంతా ఇక్కడ బౌద్ధ భిక్షువుల్ని పిలిచి వాళ్ళతో చెప్తుందండి ఈవిడ, ఎలా జరిగింది ఆ రోజు ఏమైంది అని చెప్తున్నారు కదా యశోధరామాత. అది ఇప్పుడు ఏంటి అవలోకనం ఏంటంటే, మిగతా బౌద్ధ భిక్షునులు నేను యశోధర అనుభవించిన బాధాకరమైన గతాన్ని ఎప్పుడూ విని ఉండలేదు. అంటే మనకి ఎవరు చెప్తున్నారండి ఇది? గౌతమి నిన్న మనకి స్టోరీ అంతా ఫస్ట్ మొదలు పెట్టారు కదా, ఆవిడ చెప్తున్నారు అనమాట. ఆవిడ యశోధరామాత మాకు చెప్పారు అన్నట్టు నిన్న మొదలు పెట్టారు కదా కిసా గౌతమి. ఆవిడ చెప్తున్నారు అనమాట, నేను యశోధరమాత స్టోరీ ఇప్పటి వరకు ఆవిడ ఎలాంటి బాధ అనుభవించారు సిద్ధార్థుడు వదిలేసినప్పుడు, ఆ బాధ దాని గురించి మాకేమీ తెలియదు ఇప్పటి వరకు. అందుకని నిశ్శబ్దంగా కూర్చుని ప్రతి పదాన్ని భావాన్ని పూర్తిగా వింటున్నారంట. ఇప్పటి వరకు వీళ్ళకి కూడా తెలియదంట ఆ స్టోరీ అంటే, సిద్ధార్థుడు వచ్చేసాక వీళ్ళు ఏం చేశారో అనేది. అందుకని చాలా జాగ్రత్తగా ఇంట్రెస్ట్గా వింటున్నారంట వీళ్ళు. ఇప్పుడు వెనక్కి తిరిగి చూసుకుంటే నేను ఇక్కడి నుంచి వెళ్ళలేను, అలాగని ఆయనను అనుసరించను లేను. మా బిడ్డను ఎన్నటికీ విడిచిపెట్టలేను. అది ఊహకు కూడా అందని విషయం. అన్నిట్లోకి అత్యంత విచారకరమైన మరి భయంకరమైన విషయం ఏంటంటే, ఆయన మా ఇద్దరి వైవాహిక జీవిత పరమార్థానికి సంబంధించిన ఆధ్యాత్మిక కోణాన్ని ఉమ్మడిగా మేము సాధన చేసిన ఆత్మ విచారణను పూర్తిగా మూసివేశారు. అంటే వీళ్ళు ప్రతిసారి బుక్స్ అన్ని చదువుకుని ఆధ్యాత్మికంగా కూడా కొన్ని వింటూ ఉండేవారు కదండి. ఇవన్నీ మేమిద్దరం కలిపి సాధన చేశాము, ఆ ద్వారాన్ని కూడా మూసేశారు ఈయన, శాశ్వతంగా నిలిపివేశారు. ప్రస్తుతం నేను ఏకాకిని అంటే ఒంటరిగా అయిపోయింది నేను ఏకాకిని అని యశోధర చెప్తూ ఉన్నారంట. ఆ హరితవనంలోని కొవ్వొత్తి కాంతిలో ఆమె అనుభవించిన ఒంటరితనపు లోతులు, ఎన్నో సంవత్సరాలు అగాధంలో కూరుకుపోయిన భావనలు, అంటే చెప్తున్నప్పుడు కూడా ఒకసారి గుర్తొస్తుంది కదండి, ఎప్పుడో గతంలో జరిగిపోయిందండి అది. ఆ టైంలో ఎంత బాధ అనుభవించామో మనం చెప్తుంటా ఉంటే ఇంకొకసారి ఆ బాధ మనకు గుర్తొస్తుంది కదా. వీళ్ళేంటి ఆవిడ మొహంలో ఆ కొవ్వొత్తి కాంతిలో యశోధర మాకు చెప్తా ఉంటే ఆ బాధను చూడగలిగారంటండి వీళ్ళు. అప్పుడు ఎంత ఎంత ఆ ఒంటరితనంలో ఎలా ఉన్నారో ఆవిడ, ఆ బాధను మొహంలో చూడగలిగారంట. ప్రస్ఫుటంగా కనిపించినాయి అంటే వీళ్ళందరికీ ఆ భావాలన్నీ కూడా. ఊపిరిని లోతుగా పీల్చుకుని నెమ్మదిగా వదిలిపెడుతూ ఆ నరకం నుంచి బయటపడి తిరిగి చెప్పసాగింది. అవన్నీ గుర్తొచ్చేసరికి బాధ వచ్చేస్తుంది ఇవిడికి. అదంతా అణుచుకుని మళ్ళీ చెప్పడం మొదలు పెట్టారంట. ఆ భయంకరమైన శోకం నన్ను అంధకార బంధురమైన అగాధంలోకి నెట్టివేసిన మా పసిబిడ్డ కోసం, కొత్త జీవితాన్ని ఆనందంగా తీర్చిదిద్దడం కోసం ప్రయత్నించాను అని చెప్తున్నారు. అందరి జీవితాల్లోనూ దుఃఖం అనేది ఉంది. అయితే ప్రతి ఒక్కరి జీవితంలోనూ ఏదో ఒకసారి దుఃఖం పరాకాష్ఠకు చేరుకుని మన తలుపు తడుతుంది. అదే పరిపక్వమైన క్షణం. అంటే అందరి జీవితాల్లోనూ ఉంటుందండి దుఃఖం, దాన్నే పట్టుకుని ఒక ఒక అందరి జీవిత కాంచి ఎవరికి ఏమవుతుందంటే ఒక పరాకాష్ఠ, ఇంకా ఒక పైకి వెళ్ళిపోతుంది. ఇంక అప్పుడు ఏమి చేయలేని స్థితిలో అప్పుడు ఏమవుతుందంటే అండి, మన తలుపు అదే పరిపక్వమైన క్షణం. అప్పుడే సరెండర్ అయిపోతాం. చివరికి ఏమవుతుందంటే ఆ దుఃఖం మనం ఏం చేయలేము ఆ టైంలో.
అదే పరిపక్వమైన క్షణం అని చెప్తున్నారు. ఆమె ఆగి తన నల్లని ఒత్తైన వెంట్రుకలను సుతారంగా పక్కకు నెట్టుకుందంటండి ఆవిడ. దాంతో అవి మళ్ళీ తన ముఖానికి అమ్మేసినాయి అంట. కనుక ప్రియమిత్రులారా, పరిపక్వమైన పరిస్థితులు ఏంటో మనం తెలుసుకోవాలి. ఆమె కళ్ళు నిశ్చలంగా వరుసగా మా అందరినీ తదేకంగా లోతుల్లోకి ఆర్తిగా చూస్తుంటే ప్రేమైక భావన మమ్మల్ని నింపేసింది. ఆవిడ అలా చూస్తుంటే ఇప్పుడు ఎలా ఉన్నారు ఆవిడ? ప్రేమ స్వరూపంతో ఉన్నారు. అందుకని ఆవిడ అందరిని అలా చూస్తూ ఉంటేనంటండి వీళ్ళందరికీ కూడా ఆ ప్రేమ భావన వీళ్ళు కూడా అనుభవించారంట. పరిపక్వమైన పరిస్థితుల్లోనే ఈ సాధారణమైన మార్గం అసాధారణమైన శక్తితో మన జీవితాలను దివ్య జ్ఞాన ప్రకాశం వైపు మరల్చుతుంది. అలాంటి పరిస్థితుల్లోని ఇప్పుడు మామూలప్పుడు అన్ని బాగుంటే ఎవరు వస్తారండి ఆధ్యాత్మిక మార్గంలోకి? ఎప్పుడైతే ఇలాంటి వచ్చినప్పుడు ఆధ్యాత్మిక మార్గంలోకి వచ్చినప్పుడు మళ్ళీ ఆ దివ్య జ్ఞాన ప్రకాశం వైపుకు వెళ్తాం మనకి. అంటే సాధారణమైన మార్గం అసాధారణమైన శక్తితో మన జీవితాలను దివ్య జ్ఞాన ప్రకాశం వైపుకు మరల్చుతుంది అని చెప్తున్నారండి. తర్వాత ఇంకా మిగిలింది రేపు చెప్పుకుందామండి. థ్యాంక్ యూ సో మచ్ అండి.